రైట్. నెక్స్ట్ తెలంగాణకు సంబంధించి చూసుకుంటే మెదక్ జిల్లా అన్ని అర్హతలు డాక్యుమెంట్లు సక్రమంగా ఉన్నప్పటికీ ప్రజల భూములు సడన్గా 22A ప్రోహిబిటెడ్ ప్రాపర్టీస్ జాబితాలో ఎలా చేరుతున్నాయి? ఈ సమస్య పరిష్కారం కోసం బాధితులు ఎదుర్కొంటున్న ఇబ్బందులేంటి? ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన వస్తుందనే అంశంపై మరింత సమాచారాన్ని మా యాదగిరి ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. యాదగిరి. గుడ్ మార్నింగ్ చిరంజీవి. ఏదైతే 22A అనేటువంటిది జాబితా అనేటువంటి చాలా ఇప్పుడు బడుగు బలహీన వర్గాలకు చాలా గొడవలు పెట్టగా మారింది. ప్రభుత్వానికి కూడా చాలా వ్యతిరేకత వస్తున్న పరిస్థితి మనం చూడవచ్చు. ఏదైతే ప్రొహిబిటెడ్ అన్ని రకాల అనుమతులు అన్ని రకాల ఏదైతే గవర్నమెంట్ ల్యాండ్ కాకుండా కానీ ఏదైతే సీలింగ్ ల్యాండ్ కాకుండా కానీ కాని పక్షంగా కూడా దాన్ని 22A కింద అనేకమైన భూములను అధికారులు చేర్చడం జరిగింది. 22A కింద భూములను చేర్చడం ద్వారా ఏదైతే పేదవాళ్ళు కానివ్వండి కూడా వాళ్ళ సొంత సంబంధించిన ఖర్చుల కోసం కానీ బిజినెస్ పరంగా కానీ వివిధ రకాలైన పెళ్లిళ్ళకి కానీ వివిధ రకాలుగా తమ ఆస్తి అమ్ముకునేటువంటి అర్హతను వాళ్ళు కోల్పోయినట్టుగా తెలుస్తా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం హైదరాబాద్ తెలంగాణ వ్యాప్తంగా కాకుండా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతం దాదాపు 5 లక్షల కోట్ల మేరకు కూడా వ్యాపారాన్ని కొనసాగించేందుకు దాని ద్వారా 30% పర్మిషన్ అధికారులు కానీ అటు రాజకీయ నాయకులు పొందాలి అనేటువంటి ఆలోచనతో 22Aలో అనేక భూములను చేర్చాలనేటువంటి ఆలోచన చాలా బలంగా వినబడుతుంది. ఏదైతే 22A ద్వారా ఏదైతే నష్టపోతున్నారో అందరూ కూడా ఖచ్చితంగా గవర్నమెంట్ మీద వ్యతిరేకత స్టార్ట్ అయింది. గతంలో ధరణి పోర్టల్ ఉన్నటువంటి తప్పిదాలు అలాగే కొంత ఉన్నట్టు తప్పిదాలను వ్యతిరేకిస్తూ ప్రభుత్వాన్ని ఏదైతే తద్వారా ఇబ్బంది పడ్డట్టు అనేక ప్రజలను అప్పుడు ప్రభుత్వాన్ని వెనుక పంపించే కొనగొట్టడం జరిగింది. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కూడా 22A అనేక భూములను ఏదైతే సక్రమమైన భూములను ఏదైతే లీగల్ గా ఉన్నటువంటి భూములన్నింటినీ కూడా వాళ్ళు ఏదైతే 22Aలో చేర్చడం ద్వారా తమకు అన్యాయం చేస్తామని చెప్పి బాధలు గోడు వెళ్ళబోతున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇప్పుడు ఉమ్మడి మెదక్ జిల్లా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరిస్థితి నెలకొంది. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి అనేక వందలాది ఎకరాల భూములను కూడా 22A చేర్చడం ద్వారా అటు రియల్ ఎస్టేట్ రంగానికి కూడా గొడ్డలు పెట్టుగా మారింది. ఇప్పటికే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వ్యాపారం కుదిరైన పరిస్థితి అంతా తెలిసింది. ఈ నేపథ్యంలోనే 22A రావడం అనేటువంటి 22Aలో గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం అనేక వందల వేల ఎకరాలను చేర్చడం అనేటువంటిది ఇప్పుడు చాలా సమస్యాత్మకంగా మారింది. ఈ నేపథ్యంలో బాధితులు కూడా గగ్గోలు పెడుతున్న పరిస్థితి. అటు అధికారుల యొక్క అత్యుత్సాహమే దీనికి కారణమైనటువంటి విషయంలో ప్రభుత్వం తెలియజేస్తుంది. పొంగులేటి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంత ముందుకే ఇటీవలే తాను క్షమాపణ చెప్పడం జరిగింది. తన ద్వారా జరిగిన తప్పు కాదు, అధికారులకు చూసి అంటే పరిశ్రమ చేయించాలని చెప్పి మేము తెలియజేసాము. అయినప్పుడు కూడా అధికారులు అత్యుత్సాహం చేయడం వల్ల ఈ పరిస్థితి నెలకొందని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా రేవంత్ రెడ్డి కూడా తన యొక్క దూర్తో తెలియజేస్తూ దానిపైన ఒక పరిష్కార మార్గాన్ని చూపిస్తామన్నటువంటి విషయాన్ని కూడా వెల్లడించడం జరిగింది. మొత్తం మీద ప్రభుత్వానికి అటు ఒక తీరని మచ్చగా మారిపోయింది, మాయ మచ్చగా మారిపోయింది అని చెప్పి ద్వారా లక్షలాది మంది జనాలు లక్ష మంది పబ్లిక్ ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఏదైతే ఆవేదన గురవుతున్న పరిస్థితి మనం చూడవచ్చు. ఏదైతే ప్రభుత్వానికి ఈ మాయ మచ్చగా మారిపోయింది, ప్రతిపక్షాలకు ఒక అస్త్రంగా మారిన నేపథ్యంలో ఖచ్చితంగా ఈ యొక్క 22A అనేటువంటి ప్రొహిబిటెడ్ పెట్టినటువంటి అంశం పైన మరింతగా ప్రజలు అగ్రహానికి గురయ్యే పరిస్థితి ఉంది, ఆందోళన చేపట్టే పరిస్థితి ఉంది. అధికారులు కూడా ఎక్కడికక్కడ కూడా అవినీతికి పాల్పడేందుకు 22A రైట్. థ్యాంక్ యూ యాదగిరి.